శ్రీమాత్రే నమః. ఇవాళ అమ్మవారిది 8వ అష్టమ అంటే 8 బగళాముఖి అమ్మవారు. ఈ బగళాముఖి అమ్మవారు గురించి కొద్దిగా తెలుసుకుందాం. దశమహావిద్యల్లో అష్టమ విద్య ఏది అంటే బగళాముఖి, 8వది. ఇంతవరకు మనం ఎన్ని నేర్చుకున్నాము? 7 విద్యలు నేర్చుకున్నాము. ఇది 8వ విద్య. ఈ విద్య బహిరంగ మంత్రముగా అంటే బయట, మామూలుగా మంత్రముగా, బహిరంగము అంటే బయట అని. ఒక బగళాముఖి మంత్రం మనం స్వీకరిస్తున్నాం అనుకో, ఒక గురువు దగ్గర నుంచి మంత్రం యొక్క సంవిత్ కళగా దీనిని స్వీకరిస్తే, ఈ మంత్రాన్ని సంవిత్ కళగా స్వీకరిస్తే అంటే ఇంతకు ముందు మనం 7 మహావిద్యలు నేర్చుకున్నాం కదా, అవన్నీ కలిపితే వచ్చినది 8వ విద్య అని. సంవిత్ కళ అంటే అన్ని కలపటం, అన్ని కళలు 7 మహావిద్యలు కలిపితే 8వదే బగళాముఖి. మొత్తం రూపమంతా బగళాముఖి అని. ఆ 7 మహావిద్యలు కూడా ఈమెలోనే ఉన్నాయి అని సంవిత్ కళ. అలా దాని అర్థాలు వేరుగా ఉంటాయి మళ్ళీ. సో ఇప్పుడు మనం బగళాముఖి చాలా యోగమయంగా, ధ్యానమయంగా ఉంటుంది అమ్మవారు. మన యోగంలోనే ఎక్కువ చూపిస్తుంటుంది. ఈ అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోబోతున్నాం. 10 విద్యలు కలిస్తే మహావిద్య అవుతుంది. ఈ 10 కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు 8వదేమో బగళాముఖి అవుతుంది కదా. ఈ దశమహావిద్యలు అన్ని కలిపితే దాన్ని ఏమన్నారు? ఇది దశమహావిద్యలు అయితే ఈ దశమహావిద్యలు అన్ని కలిపితే మహావిద్య అవుతుంది అని. మహావిద్య అంటే అన్ని కలుపుకొని ఉన్నది. అదే శ్రీ లలితా పరాభట్టారిక. ఆమె నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా అంశదేవతలుగా. ఆ 9 ఆ 10 విద్యలు కూడా కలిపితే ఏమైంది? అది శ్రీ విద్య అయింది, మహావిద్య అయింది. నేను ఇంతకుముందు చెప్పినదంతా కూడా అంటే ఇప్పుడు ఈ దశమహావిద్యలు ఏమిటి అంటే సృష్టిలో అమ్మవారి యొక్క అంశదేవత. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? చేతులు, కాళ్ళు, ముక్కు, కన్ను అని అన్నీ మనవే. నువ్వు కన్నును ఆరాధిస్తే అమ్మవారిని, మహావిద్యగా శ్రీ లలిత అమ్మవారిని ఆరాధించినట్టే. మొత్తంగా నువ్వు ఆరాధించావు అనుకో, అది మహావిద్య, పరావిద్య అంటున్నాడు. అర్థమైందా? అందుకే మనం ఏంటి, అంశదేవతలు కాకుండా మనం ఎప్పుడు కూడా ఈ అమ్మవార్లు ఎవరైతే నీకు మంత్ర ప్రధానం జరిగిందో వాళ్ళని ఇప్పుడు బగళాముఖిని అమ్మవారిని మనం లలిత అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మంత్రం చేయటం సంవిత్ కళగా భావించాలి. స్వార్థ ప్రయోజనాలకి మనం ఎప్పుడు చూసుకోవద్దు అని. అంతేగా? ఈ దశమహావిద్యలన్నీ కూడా కలిపితే ఒక పరావిద్య అవుతుంది. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? పరావిద్యనే అవుతుంది. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు వెనక్కి తీసుకెళ్తే ప్రచండ చండీ విద్య అంటే ఏంటో చెప్పాను నేను మీకు. ఈ సృష్టి రావటానికి కారణమైన వాళ్ళే ఈ అమ్మవార్లు. ఒక ఆకాశం ఒకళ్ళు, ఒక ఆకాశం ఒకరు, ఇవన్నీ కలిపితే లలితా పరాభట్టారిక అని. అంటే 10 అంటే 9 నవావరణ, అంతే కదా. మనం కూడా మొదటి నెల, 2వ నెల కడుపులో ఉన్నప్పుడు, పుట్టబోయే ముందు కడుపులో ఉన్నప్పుడు ఏమ్మా అన్నీ కలిపితే బ్రహ్మాండం అన్నాం కదా. వాడు పుట్టిన తర్వాత బ్రహ్మాండం అండి, అవునా? సో మొదటి నెల, 2వ నెల, 3వ నెల చేతులు, కళ్ళు, ముక్కు ఇలా ఏర్పడటం అనేది ఏంటి? అది దశమహావిద్యల నాయన సంవిత్ కళగా నువ్వు పుట్టడం. అంటే లలిత అమ్మవారు ఈ శ్రీచక్రం అంతా నిండి ఉంది. ఆ సృష్టి అంతా కూడా ఈ దశమహావిద్యల అమ్మవార్లు ఈ సృష్టిని, ఈ సృష్టిలో వాళ్ళు భాగములు. అదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తితో ఉంటారనమాట. ఆ శక్తిని ఆరాధన చేసేటప్పుడు నీకు ఆ అమ్మవారు నీకు ఇహము పరము అనేవి 2 ఇస్తుంది అని. అలా అన్ని కలుపుకొని నువ్వు గనక లలిత అమ్మవారిని చేసావనుకో, అదేమైంది? ఆ విద్య ఏమైంది? పరావిద్య అయింది. అంటే శ్రీ విద్యోపాసకుడు అని, శ్రీ విద్యని అమ్మవారిని ఆరాధిస్తాడు అని. అర్థమైందా? సో ఈ అమ్మవార్లందరూ వేరుగా ఉన్నారని కాదు, వీళ్ళంతా కూడా అమ్మవారి యొక్క అంగభాగములు. ఈ ఇప్పుడు వచ్చే బగళాముఖి కూడా అమ్మవారిలో ఒక భాగము, అంతేగాని వేరుగా ఉంది అని కాదు అక్కడ.
సృష్టి క్రమంలో మనిషికి కాలదేశ చైతన్యాలు ఎంత అవసరమో జననము ఇవ్వటానికి, అలానే ఈ సృష్టి చేయటానికి అమ్మవారికి కూడా 10 దశల్లో ఈ సృష్టి చేసింది. అందులో ఏంటంటే ఆమె ఒక్కొక్క శక్తిని ఉపయోగించేటప్పుడు అది ఒక అంశదేవతగా తయారయింది. సో, ఆ శక్తుల్ని ఆరాధించటం ఒక ఎత్తైతే, సంవిత్కలగా మనం ఆ తల్లిని పూర్తిగా మనం ఆరాధించటం పరావిద్య అంటున్నాడు. అర్థమైందా? ఈ మహావిద్యలన్నీ ఉపాసన చేస్తే పరావిద్యా స్వరూపిణి అవుతాం. ఈ 10 ఇప్పటి వరకు మీరు ఎంత అదృష్టవంతులంటే అమ్మా, ఇది అమ్మవారి కృప తల్లి. ఈ 10ని కూడా తెలుసుకొని సంవిత్కలగా నువ్వు నీ మనసులో ఆ రూపాన్ని తెచ్చుకోవటం, వేరుగా కాకుండా ఒకటిగా. నేను నా కుటుంబము అంటున్నాం గానీ, నేను, నాకు 2 పిల్లలు, వాళ్ళ పేర్లు అలా విడదీసి మనం చెప్పట్లేదు కదా! సహకుటుంబానామని సంకల్పంలో ఎలా చెప్తున్నావో, నీవు ఈ 10 విద్యలు గూడా ఒక మహావిద్యగా నేర్చుకో. ఒక మహావిద్య అంటే శ్రీ విద్యగా, పరావిద్యగా, మహావిద్యగా అన్నీ కలుపుకుంటూ సంవిత్కలగా. సంవిత్కల అంటే కలపటం. కళ అంటే వేరువేరుగా కళలు. 10 కళలు. ఈ 10ని కలిపితే ఒకటి. అదే సంవిత్కళ. అప్పుడు నువ్వు పరావిద్యా స్వరూపి అవుతావు. ఉపాసన చేస్తే పరావిద్య స్వరూపి అవుతావు. స్వరూపుడివి అవుతావు. స్వరూపిణి అవుతావు. ఎందుకంటే నువ్వు అన్నీ కలిపి చేస్తున్నావు. అందుకే ఆ శ్రీ విద్యలో, పరావిద్యలో లలిత అమ్మవారి ఆరాధన అంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడూ గూడా మనల్ని అమ్మవారు పరావిద్య అంటే పరా దృష్టిలోనే పెడుతుంది. కింద దృష్టి మనకుండదు. బగలాముఖిని నేను 20 సంవత్సరాలు చేశాను అని కాదు. ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాల నుంచి లలితా పారాయణము, లలితా ఉపాసన చేస్తున్నావనుకో, మంత్రం చేస్తున్నావనుకో, 10 దశమహావిద్యలు గూడా చేస్తున్నట్టే నువ్వు. సంవిత్కళనే నువ్వు ఆరాధిస్తున్నావమ్మా! అంత గొప్పదానివి నువ్వు. ఎంత గొప్ప విశేషం అది. ఒక కళను పట్టుకొని కాదు కదా! జీవితాంతం ఒకే కళను పెట్టుకొని, ఒక బగలాముఖి అమ్మవారిని పెట్టుకొని చేయటం కాదు. అందరిని కలిపి లలితా రూపంలో నువ్వు చూస్తున్నావు. ఈ 10 అవతారాలు నీవే కదమ్మా! ఈ రహస్యం నాకు తెలీదా? నీ దయతో నేను తెలుసుకున్నాను. నిన్ను ఒక సంవిత్కలగా ఇవన్నీ నిన్ను సంపూర్ణముగా నీ రూపాన్ని భావిస్తూ ఈ పరావిద్యని, పరామంత్రాలు ఇవన్నీ శ్రీ విద్యా మంత్రాలు, పంచదశి ఇవి అలా ఉపాసన చేసేవాడికి ఈ అమ్మవార్లు ఎందుకు పలకరమ్మా? అవునా? సంవిత్కలను ఆరాధించేవాడికి ఇంక తిరిగేముందమ్మా? అందుకని శ్రీ విద్యోపాసకుడు ఏంటంటేనమ్మా, సంవిత్కలగా వాడు అమ్మవారిని కొలుస్తాడు. ఒక్కొక్క చేతులు పూజలని, కళ్ళకి పూజలని, ముక్కుకి పూజలని ఇట్లా చెయ్యడు. అంశ దేవతల చుట్టూ తిరగడు. అది గొప్పతనం. అది చెప్తున్నాడు. ఇది గ్రాంథికంలో ఉంది కాబట్టి నీకు అర్థం కావట్లేదు. సామాన్య భాషలో చెప్తే మీకు అర్థం అవుతుంది. ముందు అర్థం చేసుకున్న తర్వాత గ్రాంథికం మాట్లాడదాం. తర్వాత పండితులం అవుదాం. ముందు ఇందులో ఉన్న ఎసెన్స్ తెలుసుకోకుండా మనం ఎందుకు పోటీ పడాలి? గ్రాంథికంగా మనము చెప్పాలి. గ్రాంథికంగా మనం కూడా అర్థం చేసుకోవాలి గురువుగారు చెప్పి. పాండిత్యమే వస్తుంది గానీ మౌక్తికాలను అర్థం తెలియకుండా ఎందుకమ్మా? అవునా? ఎసెన్స్ తెలియాలి గదా! అందుకే సామాన్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది శ్రీ విద్య, పరావిద్య. దీన్ని కిందకి తీసుకొచ్చి అమ్మ దయతో సామాన్య సరళమైన భాషలో మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. అందులో ఏం దాచాడు? సంవిత్కళ అంటే ఏమిటి? ఈ బగలాముఖి ఏం చేస్తుంది? ఈ అమ్మవారు ఎక్కడుంది? అదే కదా ఇప్పుడు చెప్తోంది. సో, అపర విద్యగా బగలాముఖి ఉపాసన చేస్తే మంత్రోపాసన అపర విద్యగా బగలాముఖి మంత్రోపాసన శుద్ధి రీతిగా చేస్తే దానిలో ఉన్న 3 ప్రస్థానాలు ఈ అమ్మవారిని మంత్రోపాసనగా చేస్తే అంటే నేనేమి చెప్పాను నేను? ఏది వాచక జపము, ఉపాంశ జపము, మనో జపము. అవునా? ఈ రకంగా వాచక జపము అంటే ఇప్పుడు బగలాముఖి మంత్రం ఏదో ఉంది. ఆ మంత్రం గట్టిగా చెప్పటం వాచకం. అలానే వాచక ఉపాంశ జపము అంటే నీకు వరకే వినిపించేట్టుగా చెప్పుకోవటం మనసులో. మనోజపము అంటే నీ మనసు చేసేది. మననాత్ మంత్రః అన్నారు కదా! మనసు చేసే ఇది. ఈ 3 ప్రస్థానాలు
ప్రాణ జపం వరకు కూడా ఉన్న విద్య పరావిద్య. ప్రాణ విద్య ఎంతవరకు ఉంది? ఈ రఘుయాగము, అవునా? బహిర్యాగము, అంతర్యాగము, రఘుయాగము, ఇదంతా కూడా ప్రాణ జపం వరకు ఏమ్మా, అంటే 4. ఆఖరి ఈ మనోజపం వరకు ఉన్న విద్యని పరావిద్య అంటారు. ఇక్కడ పిండితార్థం ఏంటంటే, నువ్వు చేస్తున్న వాచక ఉపాంశు మనోజపాలు అలానే ప్రాణజపాలన్నీ కూడా నిన్ను సక్రమంగా ఉపాసన చేయించి అంతవరకు తీసుకొచ్చే తల్లి ఎవరు అంటే ఈ బగలాముఖి. అందుకే మనం చూడండి, ఎంతసేపు మనం సంఖ్యగా చెప్పేస్తున్నాం కానీ మనోజపం వరకు చాలా మంది రావట్లేదు. బగలాముఖి నిన్ను అంతవరకు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. ఏమిటి? వాచక జపము, ఉపాంశ జపము, మనోజపములు, అలానే ప్రాణ జపాలు, అంటే క్రియాయోగం వరకు కూడా నిన్ను ఉత్తీర్ణురాల్ని చేస్తుంది. ఈ అనుగ్రహం ఆమె చేతిలో ఉంది అని చెప్తున్నారు. నీ యోగము జ్ఞానము పండాలి అంటే ఆమె చేతిలో ఉందని చెప్తున్నారు. నిన్ను ఏ ఆటంకాలు రాకుండా అంతవరకు తీసుకెళ్లే తల్లి ఈ బగలాముఖి అని చెప్తున్నారు. అది దశమహావిద్యల్లో గొప్పతనం. ఏమ్మా? వాచక ఉపాంశు మనోజపాలు, ప్రాణజపాలు అమ్మవారి దృష్టి నుంచి పరావిద్యగా తీసుకుంటే ఏమిటి? పరావాక్, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా ఎవరు తీసుకొచ్చారు అంటే బగలాముఖి తీసుకొచ్చిందని. సృష్టి క్రమంలో, సంహార క్రమంలో కూడా 2 వైపులా కూడా ఈ తల్లియే. అర్థమైందా? బగలాముఖి ఇప్పుడు సృష్టి బయటికి రావాలి అంటే ఆమె ఎంత వాచక జపము. ముందు బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చింది కదమ్మా, అవునా? విస్ఫోటం జరిగింది కదా పరాశూన్యంలో. అక్కడి నుంచి బగలాముఖి పరానాదము, పశ్యంతినాదము, అవునా? మధ్యమ, తర్వాత వైఖరి ఓం. మళ్ళీ నీ వరకు వస్తే నువ్వు పైకి వెళ్ళాలి, అమ్మ నీ దగ్గరికి నేను రావాలి అన్నప్పుడు ఇగో ఈ యొక్క వాచక, అదే సూత్రము వాచక ఉపాంశ మనోజప ప్రాణజపాలు క్రియాయోగం వరకు అవన్నీ వరకు కూడా ఉన్నది ఏమిటి? పరావిద్య అన్నారు. అంటే సృష్టి క్రమంలో కానీ నువ్వు మెట్లు దిగుతున్నా గాని ఎక్కుతున్నా గాని ఈ తల్లియే నీకు కరుణించాలరా నాయన అని చెప్తున్నాడు. అది చాలా సింపుల్ బగలాముఖి అంటే అది. కానీ ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, మహాగురువులు కదమ్మా, వారి అనుగ్రహం, వాళ్ళు ఏంటంటే ఆ లెవెల్లో, నీ లెవెల్లో దిగరు వాళ్ళు. అర్థమైందా? ముందు మనకి లయం రావటం సంగతి దేవుడు ఎరుగు. ఇటువంటి మహానుభావులు గ్రంథం రాశారు అంటే అది అర్థం చేసుకోవటంలోనే జీవితం సరిపోతుంది. నువ్వు ఇంకా పూజ కూడా మొదలు పెట్టలేదు, అసలు ఈయన చెప్పింది ఏంటో నీకు అర్థం కాదు. ఇదంతా కూడా ఈ బగలాముఖి అమ్మవారి కృప, అలానే గురువుల కృప ఉంటుంది. సో నీ వాచక జపం ఫలించాలన్నా, ఉపాంశ జపం ఫలించాలన్నా, మనోజపం ఫలించాలన్నా, ప్రాణ జపాలు అంటే ఏంటంటే ఆత్మ ప్రస్థానం పైకి ఆజ్ఞాచక్రం, విశుద్ధి ఆజ్ఞాచక్రాల వైపు వెళ్ళాలన్నా కూడా ఈ పరావిద్య అంతా కూడా, దీనంతా కూడా పరావిద్య అని పిలువబడుతుంది. 10 విధ ప్రాణాలని ఒక చోట మూట కట్టి వాటిని అన్నిటిని ఒకటిగా చేస్తే పుట్టే సుషుష్మకు మహావిద్య అన్నారు. చూసారా? 10 విధ ప్రాణాలు ఒక చోట, 10 ప్రాణాలని చెప్పాను కదమ్మా, అవునా? ఆ 10 ప్రాణాలు లిస్ట్ మీకు తెలుసు, అవునా? ఓం ప్రాణాయస, ప్రాణాయస, వ్యానాయస, ఉదానాయస, సమానాయస, అలా మరి ఉప ప్రాణాలు ఉంటాయి, అవునా? అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ అంతా ఇప్పుడు మనం చెప్పుకోవటం అవసరం. ప్రాణాలు అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను కదా, డిక్షనరీలా పెట్టుకోండి. 10 విధ ప్రాణాలు అంటే టక్కని మీరు నాకు గుర్తు చేయాలి. మీరు చెప్తుంటే నాకు సంతోషం వేస్తుంది. అంతేగాని మౌనంగా కూర్చుంటే అయ్యో వీళ్ళు అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా నేను మదన పడుతుంటా. మీరు చెప్తూ ఉండాలి. అలా మాటలు మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని మనం ఆయన చెప్తున్నాడు మనం వింటున్నాం అనే పద్ధతిలో ఉండకూడదు. మీ పార్టిసిపేషన్ అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు కాదులే అమ్మ, వచ్చేవాళ్ళు భవిష్యత్తులో కూడా. సో ఈ 10 ప్రాణాలని కూడా ఒకటిగా చేస్తే అంతే కదా, మూలాధారంలో మూలాధారము స్వాధిష్టానము వరకు అది కొండలేని శక్తిగా ఉంటుంది. మణిపుర చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అది సుషుష్మ అవుతుంది.
ఆ కిందంతా నువ్వు చేస్తున్నావే ఈ దశవిధ ప్రాణాలన్నిటిని మూట కట్టి అంటున్నాడు. కట్టి మణిపురా చక్రం దగ్గర ఇవాళ పొద్దున్నే ఒకరికి క్రియాయోగ దీక్ష ఇవ్వటం జరిగిందమ్మా, 2వ స్టెప్. సో మణిపురా దగ్గర మూట కట్టి అక్కడి నుంచి అక్కడ కుంభక రేచక పూరకం చేస్తే అందులో నుంచి పుట్టే ఉదాహరణ ప్రాణంని ఏమంటారు? సుషుష్మ అంటారు. దాని అది కుండలిని శక్తి అనకూడదు, సుషుష్మ అని దాని పేరు. సో పుట్టే సుషుష్మకు దాన్ని ఏమన్నారు? మహావిద్య, మహాప్రాణము, ముఖ్య ప్రాణము. మహావిద్య కదా మరి ఇది, అవునా? అలానే ముఖ్య ప్రాణము. ఎందుకంటే ముఖ్య ప్రాణం ఎందుకన్నాడు? నిన్ను ఇక్కడే ఉంచే ప్రాణం కాదు, శరీరంలో ఉంచి ఇక్కడే ఏది సృష్టి స్థితి లయ అన్నట్టుగా ఇక్కడే నీ శరీరంతో నీ జీవితం వెళ్ళిపోయేది కాదు అని, నిన్ను పైకి తీసుకెళ్లేది ముక్తి కాదు, జీవన్ముక్తులు ఇచ్చేది ఈ ముఖ్య ప్రాణము. అదే ఉదాన ప్రాణము అంటారు. ఉదానము అంటే ఉత్ ప్లస్ యానము. ఉత్ అంటే పైన, యానము అంటే ప్రయాణము, ప్రస్థానము చేసేది. అర్థమైందా? అది పుట్టి నిన్ను పైకి తీసుకెళ్తుంది. చాలా మంది ఏంటి మూలాధారం దగ్గర అయిపోతారు. ఈ బగలాముఖి అమ్మవారు ఏం చేస్తుంది చూసావా? ఈ ప్రాణాలన్నిటినీ కూడా నువ్వు అందులో నుంచి పుట్టించే శక్తి కూడా ఈ బగలాముఖియే. ఉదాహరణ ప్రాణం అంత తొందరగా పుట్టదు. మొన్న శ్రీచక్ర నీకు నేను ఉదాహరణ ప్రాణం చెప్పాను, అది విను. అవును గురుదేవా, అది విను. బాబురావు పంపించాం కదా, నువ్వు కూడా వినమ్మా. గురుగారు ఎంత బాగా చెప్పాడు. అదంతా బగలాముఖి అమ్మా, ఇది లోపల బగలాముఖి. బయట నేను మంత్రోపదేశం చేస్తే చెప్పాను కదా, ఇది లోపల చేసేది. ఉదాహరణ ప్రాణం అంటే బగలాముఖి ఈ దశ మహావిద్యలతో లింక్ లా గురుదేవా? అయితే బగలాముఖి అమ్మవారు దశ మహావిద్యల్లో ముఖ్యమైన తల్లి. ఈమె విస్ఫోటాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫిషన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడు, మనకి ఈ తల్లి నాశనము చేస్తుంది, వినాశనము చేస్తుంది. అంత శక్తివంతురాలైన బగలాముఖి. అందుకే చూడండి సైంటిస్టులు కానీ ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ఆ విస్ఫోటం జరిగింది అంటే మొత్తం బూడిద చేసేస్తుంది అనమాట బగలాముఖి. అంటే ఇప్పుడు అవన్నీ నేను చెప్తాను వచ్చే రాబోయే క్లాస్, ఇంకా ఉన్నాయి కదా, ఇదే ఇంట్రడక్షన్ కదా. సో ముందు అసలు ఈ అమ్మవారు ఏంటో తెలుసుకుంటే తర్వాత అసలు ఈ అమ్మవారు బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది. యోగులకి జ్ఞానులకి మనకేమో ఇవి లోపల, అంతే కదా. ఈ యొక్క శక్తిని నువ్వు గనక బయట ప్రపంచంలో స్థూల ప్రపంచంలో ప్రయోగిస్తే ఎటువంటి వినాశనాన్ని తీసుకొస్తుందో అనేది కూడా ఈ అమ్మవారి చేతిలోనే ఉంది అని చెప్తున్నారు. అందుకే ఇది నువ్వు ఉపాసన చేసినా ఉపదేశం చెందినా నువ్వు ఎప్పుడూ కూడా దీన్ని లోపల ఉపయోగించుకోవాలి, నీ వరకు నువ్వు ఉద్ధరించుకోవాలి. అంతేగాని దీన్ని బయటికి తీసావు అంటే, ఇప్పుడు అందుకే చూడండి అందరి దగ్గర అన్ని దేశాల్లోనూ న్యూక్లియర్ న్యూక్స్ ఉన్నాయి, అంటే విస్ఫోటాలు ఉన్నాయి కదమ్మా. మరి అందరూ భయపడతారు. ఆ భయాన్ని కూడా ఈ అమ్మవారి సృష్టించింది. అంత తొందరగా ఒక దేశాన్ని నాశనం చేయటం అనే నిర్ణయాలు ఎవరు తీసుకోరు. అన్ని దేశాలు ఉంచుకుంటాయి కానీ ప్రయోగం చేసే ఇది లేదు వాళ్ళకి, ఆజ్ఞ లేదు. అర్థమైందా? మరి ఇంకేముంది, ఇంకా జీవం ఉండదు ఇంకా భూమి మీద. బగలాముఖి అంటే అది విస్ఫోటనం చేయించే శక్తి కూడా ఈమె. ఇప్పుడు దీపావళికి ఉదాహరణగా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నానమ్మా. ఇప్పుడు దీపావళికి చూడండి అన్ని పటాకాలు పేలుతాయి అంటే కొన్ని పేలుతాయి, కొన్ని పేలవు. ఎందుకు పేలలేదంటే అది బగలాముఖి అమ్మవారికి తెలుసు. అర్థమైందా? ఆ పేల్చే శక్తి ఈమెనే ఇవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నీలో శక్తి నాకు శక్తి ఉంది, నాకు ఓపిక ఉంది అని అంటున్నావి. ఆ ఓపిక నీకు కనిపించదు, కానీ నీ శరీరం మీద నీకు దాని యొక్క ప్రభావం పడుతుంది. అదే ఈమె చాలా హుషారుగా పనిచేస్తుంది అంటే ఆ ప్రభావం ఉంటుంది. అందుకే ఏ విస్ఫోటమైనా స్థూలంగా తయారు చేసినా అది పేలాలా పేలకూడదా అనేది, పేలింది అంటే అది బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క వినాశనం చేసే శక్తి. అదే శక్తిని నువ్వు లోపల ఉపయోగించుకోవటం శాంతికి, యోగ శాంతి, ధ్యాన శాంతి. మనంతా సమయాచార పూజలు కదమ్మా. అందుకే మనం ఏ లబ్ధులు పొందాం. ఈ దశమహావిద్యల నుంచి అమ్మవారి దగ్గర నుంచి మనని మనం ఉద్ధరించుకొని ఈ 10 దశలు దాటి లలిత అమ్మవారిని చేరుకోవాలనేది ఈ దశమహావిద్యలు మనలాంటి వాళ్ళకి. బయట వాళ్ళకి ఏమిటి స్వలాభాలు, సొంత లాభాలు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు,
ఈ మంత్రాన్ని జపం చేసి ఆ శక్తిని వశపరుచుకొని ఏమ్మా వారి స్వలాభాల కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది ఆయన చెప్తోంది. ఇది మీరు మనసులో పెట్టుకొని ఇంకా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్గా వస్తుంది ఇంకా బగలాముఖి అంటే ఇప్పుడు నేను చెప్పింది మర్చిపోయారు అంటే మటుకు నేను చెప్పుకుంటూ పోతాను, మీరు ఎక్కడో నేను ఎక్కడో ఉంటా. అందుకే చాలా నాతో పాటు నడవటం, నాతో పాటు నా మాటతో నువ్వు అడుగునా నువ్వు గురువు గారు ఏం చెప్తున్నారు వింటూ వెనక రావటం అమ్మా, అదే మన శ్రద్ధ. సో ఈ దశమహా విద్యలు అన్ని ఒక చోట మూట కట్టి అంటే అన్ని కలిపితే వాటిని అన్నిటిని ఒకటిగా చేస్తే ఏం పుడుతుంది? సుషుష్మ. అవునా? ఇప్పుడు నువ్వు క్రియాయోగం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? ముక్కు నుంచి శ్వాస ఒకసారి తీసుకొని కుంభకం చేస్తావు కదమ్మా. సో అన్ని లోపల ఉన్న దశమహా ప్రాణాలన్నిటిని కూడా నువ్వు కుంభకం చేసి అందులో నుంచి ఏం పుట్టించాలనుకుంటున్నావు? ఉదాహరణ ప్రాణము ఇదే సుషుష్మని బయటికి తీసుకురావటం. మూట కట్టి ముఖ్య పుట్టే సుషుష్మకు మహావిద్య, మహాప్రాణము, ముఖ్య ప్రాణము అని పేరు. ఎందుకంటే ఈ ప్రాణమే నిన్ను పైకి తీసుకెళ్లేది. మిగతా ప్రాణాలు శరీరంతోనే వస్తాయి, శరీరంతోనే పోతాయి. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. తెలిసినట్టు నటించటం వేరు, సానుభూతి అవటము వేరు. గహనాతి గహనమైన సానుభూతి రహస్యాన్ని సర్వులకు విదితము చేయటము కూడా సమంజసము కాదు. గహనాతి గహనము అంటే ఎంత కష్టం అంటే అమ్మవారి విద్యని ఉపాసించటం ఏమ్మా. సానుభూతి అవటం వేరు, తెలుసుకోవటం వేరు అంటున్నాడు ఏమ్మా. ఈ రహస్యము చాలా మందికి తెలియదు. తెలిసినట్లు నటించటము వేరు. నాకు తెలుసండి బగలాముఖి అమ్మవారు ఏంటో, అది కూడా ఆ నటించటం కూడా వేరు. సానుభూతి అవ్వటం వేరు. సానుభూతి అయిందంటే లేదు, ఎవరికి పెద్దగా కాలేదు అని. ఎందుకు? గహనాతి గహనమైన సానుభూతి. అటువంటి సానుభూతి నీకు అమ్మవారు, బగలాముఖి అమ్మవారు అంత తొందరగా ఇవ్వదు అని. రహస్యాన్ని సర్వులకు విదితము చేయటం కూడా సమంజసం కాదు. పోనీ నాకేదో అనుభూతి ఇచ్చింది, అది 10 మందికి చెప్పేది కూడా సమంజసం కాదు. అది రహస్యాన్ని రహస్యంగా ఉంచటమే మంచిది అని ఆయన ఉద్దేశం. అంటే ఆ మహానుభావుడు కదమ్మా, అంత డీటెయిల్గా వెళ్ళాడు ఆయన. ఆ సానుభూతి మనకి చెప్పడం వల్ల సమంజసంగా ఉండదు అని. గురువులు ఎప్పుడూ కూడా వారి అనుభూతులు ఒకరితో పంచుకోరు. అవి రహస్యంగానే గహనాతి గహనమైనవి. సృష్టి రహస్యాలు మీకెందుకు చెప్తారమ్మా? అది నువ్వు సానుభూతి చేసుకుని గురువు ఇచ్చిన మంత్రాన్ని పండించుకొని నువ్వు సానుభూతి చేసుకో. అప్పుడు నీకు తెలుస్తుంది ఎందుకు గురువు గారు అంత దాచారు. దాచడం వల్ల ఎంత శాంతి ఉన్నది లోకంలో అని దాని అర్థం. నీకు అనిపిస్తుంది, అవును ఎందుకు చెప్పాలి నేను అని. అమ్మా నేను కష్టపడి నేను సాధించాను అన్న ఉద్దేశం కాదు. ఇది సమంజసం కాదు. ఇది చెప్పటం వలన ఏమవుతుంది? అది వినాశనానికి దారి తీస్తుంది కానీ లోక కళ్యాణానికి దారి తీయదు అని నువ్వు మన మౌనంలోకి వెళ్ళిపోతావు. అందుకే అట్లా రహస్యాలు, సృష్టి రహస్యాలన్నీ కూడా చాలా మందికి సృష్టిలో ఎంత నువ్వు డిస్కవరీస్ చేసినా, ఇన్వెన్షన్స్ చేసినా, ఎక్స్పెరిమెంట్లు చేసినా, ప్రయోగాలు చేసినా ఆ రహస్యాలు స్థూలంగా నీకు తెలియవు. యోగంలో నీకు తెలిసినవి ఒకరికి నువ్వు చెప్పవు, ఎందుకంటే అది సమంజసం కాదు. అంతేగా? ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత సృష్టి ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి తెలుసు, కానీ నీకెందుకు మనకెందుకు చెప్తారు? చెప్పరు. అవునా? కారణము ఒక మహాశక్తిని కనుగొనటం అతి కష్టతరము. అవునా? మహాశక్తి అంటే ఏంటి? ఈ 10 యొక్క అమ్మవార్ల యొక్క సంవిత్ కళ, సంపూర్ణంగా రూపము, సంపూర్ణ శక్తి, అన్ని శక్తులు కలిపితే ఏమిటి? మహాశక్తి అవుతుంది. అవునా? ఆ మహాశక్తియే లలితా పరాభట్టారికే కదమ్మా ఇటువంటి రహస్యాలు. ఒక మహాశక్తిని కనుగొనటం అంటే చాలా కష్టతరము అంటున్నారు. అంతేగా? అమ్మవారిని నువ్వు లయం పొందాలి అంటే ఎంత కష్టం. ఇంతవరకు మనకి జాగృతమే కాలేదు కుండలిని. అవునా? ఇంతవరకు ఓనామాలే తెలియవు అమ్మా. మనం పుస్తకం ఏం రాస్తాం, గ్రంథం ఏం రాస్తాం. సో ఆ శక్తిని మన కైవసంలో ఉంచుకోవటం కూడా అంతకంటే దుస్సాధ్యము. పొరపాటున నీకు అటువంటి ఆ బగలాముఖి అమ్మవారు నీకు లొంగింది అంటే ఆ శక్తిని నువ్వు కైవసము చేసుకుని నీ దగ్గర ఉంచుకోవటం కూడా అంతకంటే దుస్సాధ్యము.
ఏమ్మా అది మన మన యంద ఆవిష్కరించబడితే ప్రళయాన్ని సృష్టించగలదు. అందుకే దుస్సాధ్యము అన్నాడు. బగలాముఖి అమ్మవారు కనుక ప్రసన్నమే నీలో వచ్చింది అంటే అది మన యందు దాన్ని ఆవిష్కరించబడితే ప్రళయాన్ని కూడా సృష్టిస్తుంది అని. ఇప్పుడు చూడండి, ప్రళయాన్ని సృష్టిస్తుంది అంటే ఇప్పుడు ఈ శక్తులన్నీ న్యూక్లియర్ ఫిషన్ న్యూక్స్ ఉన్నాయి కదమ్మా, న్యూక్లియర్ బాంబ్స్ అన్ని ఉన్నాయి కదా, సైంటిస్టులు కనుక్కుంటున్నారు కదా, కొత్త కొత్త మిసైల్స్ అన్ని కనుక్కుంటున్నారు కదా, బ్యాలిస్టిక్ మిసైల్స్ అని, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ల్యాండ్, ఇట్లా ఉంటాయి కదమ్మా. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇదంతా కూడా అవి మన దగ్గర ఉంచుకున్నా దుస్సాధ్యమే. అది గనక బయటికి వచ్చిందంటే ప్రళయమే అంటున్నాడు. అది బగలాముఖి అంటే. ఏమ్మా నీ లోపల కూడా ఒక్కసారి కనుక నీ జాగృత కుండలిని సుషుష్మ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పై ప్రస్థానం చేసిందంటే అది కూడా అంటే అమ్మవారు ఏంటంటే లోపల బయట కూడా ఎలా ఉంటుంది, వినాశనాన్ని తీసుకొస్తుంది. లోపల నిన్ను పైదాకా తీసుకెళ్తుంది, నిర్వికల్ప సమాధుల దాకా తీసుకెళ్లే శక్తి గల అమ్మవారు అని చెప్తున్నారు. ఇవి సమయాచార ప్రకారంగా మన బుద్ధి కర్మానుసారేనా. చాలా మంది ఏంటంటే బయట యొక్క శక్తుల్ని ఆరాధిస్తారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మనం లోపల మన యొక్క అభివృద్ధి, మన ఆత్మని ఉద్ధరించడానికి మనం ఈ అమ్మవారిని ఉపాసన చేస్తాం. అంతే కదా, పక్క వాళ్ళని, దేశాన్ని, ఇప్పుడు పక్క వాళ్ళని, వీళ్ళని, వాళ్ళని నాశనం చేయమని మనం ఉపయోగించాం కదా, లోక కళ్యాణంగానే చేస్తాం. ఆ శక్తిని మన కైవసంలో ఉంచుకోవడం కూడా అంతకంటే దుస్సాధ్యము. అది మన యందు ఆవిష్కరించబడితే ప్రళయాన్ని సృష్టించగలదు. ఏ చిత్తము చేత వచిత్తము చేత దానిని గుప్పెట్లో పెట్టుకోకపోతే విలయ తాండవం చేయగలదు. ఖడ్గమాలలో ఉన్న ఈశిత్వ వసిత్వ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా శక్తులు. ఆ ఈశిత్వ శక్తి, వసిత్వ శక్తి, నువ్వు ఈ ఈశిత్వ వసిత్వ శక్తులతో ఈ అమ్మవారిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. పొరపాటున అంటే ఏమీ లేదు, సింహాన్ని వదిలినట్టే, బోన్లో పెట్టిన సింహాన్ని బోన్లోనే ఉంచాలి. బోన్ తెరిచావా అయిపోయింది మన పని. ఈశిత్వ వసిత్వ శక్తులతో ఈ తల్లిని మనము దానిని గుప్పెట్లో పెట్టుకోకపోతే విలయ తాండవం చేస్తుంది అన్నారు. అంతే కదా, ఒక దేశం ఇంకో దేశం మీద న్యూక్స్ వేసిందనుకో, న్యూక్లియర్ బాంబ్స్ వేసిందంటే మూడో దేశం ఊరుకుంటుందా? ఇది వేస్తుంది. ఇలా ప్రపంచమంతా కూడా న్యూక్లియర్ బాంబ్స్ తో అసలు జీవకోటి లేకుండా అయిపోతుంది. అంత విలయతాండవం చేస్తుంది ఈ అమ్మవారు, బగలాముఖి అమ్మవారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, సృష్టిలో ఉన్న ఏ విస్ఫోట శక్తి అంటారు. ఇప్పుడు నీలో ఒక శక్తి ఉందనుకో, అవునా, ఆ శక్తి ఎవరు? బగలాముఖి. అర్థమైందా? సో ఆ బగలాముఖి గనక ఎక్కువ అయిపోయింది అంటే మనకు విస్ఫోటం చేస్తుంది అంటున్నాడు. అతి శక్తి కూడా మనం తట్టుకోలేము. ఏమ్మా, ఎక్కువ ఆనందం కూడా తట్టుకోలేము. అవునా, కొందరు చూడండి నవ్వుతూ ప్రాణం చనిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే అతి సర్వత్ర వర్జయేత్, విస్ఫోటాన్ని సృష్టిస్తుంది అమ్మవారు ఏదైనా కూడా అంటున్నాడు. అది బయట ప్రపంచం కానీ నీ అంతర్ ప్రపంచం కానీ తిన్నగా తీసుకెళ్ళి నేను లోపల యోగామయంగా జ్ఞానమయంగా నువ్వు చేసావు అంటే తిన్నగా తీసుకెళ్ళి నేను బిందువులో పడేస్తుంది. అంత శక్తి తల్లికి ఉంది బగలాముఖికి అని. నన్ను గనక బయటికి తీసావు అంటే లోకాన్ని నాశనం చేస్తా అని మనల్ని హెచ్చరిస్తోంది బగలాముఖి అమ్మవారు. అలా అర్థం చేసుకోండి చాలదా? అంతే కదా, ఇంట్లో అవునా కదమ్మా, అంతే కదా. ఇప్పుడే చెప్పాను కదా సింహం ఉదాహరణ. బోన్లో ఉంటే అందరూ వచ్చి చూసి దండం పెట్టుకుని పోతారు ఆనందించి. దాన్ని వదిలేమంటే అయిపోయింది. అందుకే ఈశిత్వ వసిత్వ శక్తులతో దాన్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకోవాలి, లేదు అంటే చాలా డేంజర్ అని. సో విలయ తాండవం చేయగలదు. అప్పుడు మనము నాశనం అవుతాము. మన చుట్టూ ఉన్న సృష్టి కూడా ఆ జ్వాలాకీలల్లో భస్మం అవుతుంది. మన చుట్టూ ఉన్న సృష్టి అంతా కూడా భస్మంలో నాశనం భస్మీపట్నం చేయటం అమ్మా. మన చుట్టూ ఉన్న సృష్టి కూడా ఆ జ్వాలాకీలల్లో భస్మం అవుతుంది. అందుకు ఉదాహరణ ఏమిటి?
నేడు మనకున్న అణ్వాయుధాలు, న్యూక్లియర్ ఆయుధాలు, ప్రచండమైన ఆయుధముల అణుశక్తిని విస్ఫోటము చేయుట తెలిసింది గాని దానిని శాసించటం, దాన్ని కనుక్కోవటం తెలిసింది కానీ దాన్ని శాసించే శక్తి మనకి లేదు. శాసించటము ఉత్తమోత్తమైన సేవగా, శాంతిని అందించే రీతిగా దానిని మలుచుకోవటం మనకి తెలియలేదు. అంటే కదా న్యూక్లియర్ ఎనర్జీని దాన్ని నువ్వేమిటి విస్ఫోటము చేయుట నీకు తెలిసిపోయింది. కానీ ఏమిటి దానిని నువ్వు శాసించటము అంటే వశిత్వము ఈశిత్వంలో పెట్టుకోవటం అనేది ఉత్తమోత్తమ సేవగా. అంతే కదా న్యూక్లియర్ ఇవన్నీ కూడా నువ్వు లోక కళ్యాణంగా కూడా ఉపయోగించవచ్చు కదా. ఎనర్జీ కదమ్మా, న్యూక్లియర్ ఎనర్జీ కదా. నువ్వు ఉత్తమోత్తమ సేవగా, శాంతిని అందించే రీతిగా దాన్ని మలుచుకోవటము మనకి చేత కాదు. అది చెప్తున్నాడు ఏమ్మా. అది మన శాస్త్రవేత్తలందరూ యొక్క అవిద్యా భాగము అన్నాడు. మన శాస్త్రవేత్తలు కనుక్కోవటమే కనుక్కున్నారు కానీ దాన్ని లోక కళ్యాణంగా తిప్పే శక్తి వీళ్ళకి, ఆ బుద్ధి ఇంకా రాలేదు అని. అది బగలాముఖి అమ్మవారి చేతిలో ఉంటుంది. ఆ తల్లి మరి అంతే, మరి ఆ తల్లి అదంతా ఈ శాస్త్రవేత్తల యొక్క అవిద్యా భాగము అంటున్నాడు గురువు గారు. కదా ఈ అవిద్యా భాగము పూర్వము శ్రీకృష్ణుడు గాని అర్జునుడు వీళ్ళందరి చేతిలో కూడా మహా అస్త్రాలు ఉన్నాయి. బగలాముఖి అమ్మవారికి సంబంధించినవి కూడా ఉన్నాయి. వారు ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించారు. మిగతా చోట్ల దాన్ని లోక కళ్యాణంగా కూడా ఉపయోగించారు. ఇప్పుడు సుదర్శన చక్రం ఉందనుకో, కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వాడి మీద ప్రయోగించలేదు. ఈశిత్వ వసిత్వ సిద్ధి ఆయనలోని, ఆ బగలాముఖి ఆ శ్రీకృష్ణులోనే ఉంటుంది. లోక కళ్యాణం చేయాలి అన్నప్పుడే ఆయన ఈ దహర చక్రం నుంచి ఈ యొక్క శ్రీచక్రము సుదర్శన చక్రము తీసి వదులుతాడు. అది లోక కళ్యాణంగా. అటువంటిది మన వాళ్ళకి తెలియదు అంటున్నాడు. అందుకే పురాణాల్లో ఇవన్నీ కూడా అవన్నీ నాగాస్త్రము, వరుణాస్త్రము, అస్త్రము ఏమో ఆగ్నేయాస్త్రము, ఇవన్నీ కూడా మనం ఎక్కడన్నా ఎక్కడ పడితే అప్పుడు విన్నామా? కొన్ని సందర్భాల్లోనే ఆ రాజులు దాన్ని ఉపయోగించడం జరిగింది. అవునా? చూశారు కదా. అట్లా చెప్తున్నాడు బగలాముఖి అమ్మవారిని హ్యాండిల్ చేయటం చాలా కష్టం అని.